నమస్తే ఎడ్ప్లస్ ఛానల్కి స్వాగతం. రవికిషోర్ మన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఎన్విఎస్ 2024 నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ జనరల్ హిందీ ప్రాక్టీస్ సెట్ 36కి స్వాగతం. మరి అంతా ఒకసారి చెక్ చేయండి. అయితే ఈ ఎగ్జామ్స్ కూడా May 14th నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మీకు ప్రిపరేషన్ కూడా బాగుందని చెప్పేసి అనుకుంటున్నాను. అయితే ఇక్కడ మనం ఈ హిందీ అనేటువంటి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లియర్గా మనం చేస్తున్నాం కాబట్టి దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా సజెషన్స్, ఫీడ్బ్యాక్స్ ఏమైనా ఉన్నాయి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. దాన్ని తప్పకుండా రిప్లై ఇస్తాను. ఆ విధంగా కన్సిడర్ చేసి మీకు ఇంకా మంచి క్లాస్ అందించే ప్రయత్నం అయితే చేస్తాను. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కానీ సింబల్ నొక్కి ఆల్ అని క్లిక్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా మొదటి ప్రశ్న అయితే చూద్దాం. చూడండి, ఇక్కడ బనావట్ శబ్దమే ప్రత్యయ హే అని అన్నారు. సో మనం ఇంగ్లీష్ గ్రామర్లో ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ అని చదువుతాం కదా. సో అలాగా ఇక్కడ ప్రత్యయ అంటే ఇంతకుముందు మనం క్లాస్లో మాట్లాడుకున్నాం. ఈ ప్రత్యయ అంటే సఫిక్స్, అలాగే ప్రిఫిక్స్ అంటే అది మనకి ఉపసర్గ్ అని చెప్పేసి అంటారు. ఉపసర్గ్. ఓకే. సో ఇక్కడ ఆప్షన్ ఏ ఆప్షన్ బి వట్, ఆప్షన్ సి ఆహట్, ఆప్షన్ డి ఆవట్. అయితే ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ డి ఎవరు తీస్తున్నారు ఎగ్దం రైట్ అండి. ఇక్కడ ఆవట్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఎప్పుడే కానీ మనకు ప్రత్యయ అంటే ఈ శబ్దం అనుకుంటే ఇది మూల్ శబ్దం అనుకున్నట్లయితే దాని తర్వాత వచ్చి అటాచ్ అవుతుంది. అంటే వర్డ్ తర్వాత వచ్చి ఏదైతే అటాచ్ అవుతుందో అది మనకి ప్రత్యయ అని అవుతుంది. ఓకే. నెక్స్ట్ రెండవ ప్రశ్న చూడండి. జాతివాచక సంజ్ఞక ఉదాహరణ హే. కలెక్టివ్ నౌన్ ఇలా ఉంటాయి కదా మనకి ఇంగ్లీష్లో. సో అలాగా ఇక్కడ హిందీలో సంజ్ఞ అంటే నౌన్కు సంబంధించి ఇక్కడ ఆప్షన్ ఏ సచివ్, ఆప్షన్ బి గాయ్, ఆప్షన్ సి దోనో ఏ और బి, ఆప్షన్ డి కోయి నహి. అంటే ఇక్కడ చూడండి, మరి జాతివాచక సంజ్ఞకు సంబంధించి జాతివాచ అంటే ఏదైనా ఒక పేర్లు చెప్పడం అన్నమాట. అంటే ఇప్పుడు పర్వతం అని ఉంది. పర్వతం అంటే ఒక జాతి, అదొకటి. మనుషులు అదొక జాతి, స్త్రీ జాతి. ఇలాగా మళ్ళీ జాతులు ఉంటాయి కదా, పక్షి జాతి, అలాగే జాతులు కూడా ఉంటాయి. సో జాన్వర్లు, పశువు జాతి, ఇలాగ జాతులు ఉంటాయి కదా. ఇట్లాగా మనకి ఆప్షన్ ఏ, బి, సి డిలో అయితే ఇచ్చారు. అయితే సి ఆప్షన్ చూసుకుంటే దోనో ఏ और బి అన్నారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే రెండు ఏ మరియు బి అని అర్థం. అయితే ఒకవేళ ఈ రెండుకినే కరెక్ట్ అయితే మీరు ఆప్షన్ ఇది ఇవ్వాలి. అయితే మనకి ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు అంటే ఆప్షన్ ఏ కరెక్ట్, ఆప్షన్ బి కరెక్ట్, ఆ రెండు కరెక్ట్ అని చెప్పేసి మూడు ఆప్షన్ చెప్తుంది కాబట్టి, సో మూడు ఆప్షన్ పవర్ కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మూడవది, అగర్ తుమ్ మేరే సాత్ రహోగే తో ముజే సువిధా హోగి వాక్య హే. ఇక్కడ సెంటెన్స్ ఇచ్చారనమాట. ఏమని? ఒకవేళ నువ్వు నాతో ఉంటే నాకు మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఆ సెంటెన్స్ యొక్క అర్థం. ఆ సెంటెన్స్ ఎటువంటి సెంటెన్స్ అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ విధానవాచక సెంటెన్స్, ఆప్షన్ బి సందేహవాచక వాక్య, ఆప్షన్ సి సంకేతవాచక వాక్య, ఆప్షన్ డి ప్రశ్నవాచక వాక్య. అయితే ఇక్కడ సరైన మనకు సమాధానం వచ్చేసి ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సంకేతవాచక వాక్య అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం ఇస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, అగర్ తుమ్ మేరే సాత్ రహోగే అంటే ఇక్కడ సెంటెన్స్ ఇంకా ఫుల్ ఫామ్ అవ్వలేదు అనమాట. అంటే ఫుల్ కంప్లీట్గా అవ్వలేదు. అంటే ఒకవేళ నాతో ఉంటే తర్వాత ఇంకేదో క్యూరియాసిటీ ఉంది, అయితే ఏదో ఇంకా ఉంది అన్నట్టు తెలుస్తుంది మనకి. అవునా? సో అలాగా ముజే సువిధా హోగి నాకు మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న నాలుగవది, आप नहीं जानते गीता अपने आप सारे काम कर लेती हैं. इस वाक्य में कौन सा सर्वनाम प्रयुक्त हुए हैं? ऑप्शन ए उत्तम पुरुष अनिश्चयवाची, ऑप्शन बी मध्यम पुरुष निजवाची, ऑप्शन सी निजवाची मध्यम पुरुष, ఆప్షన్ డి అన్య పురుష నిజవాచక్. అంటే ఇక్కడ సర్వనామం సంబంధించి అంటే ప్రొనౌన్స్ సంబంధించి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు. అయితే సారీ అండి, ఇక్కడ మీరు కనుక్కొని ఆప్ నహీ జాంతే, ఇక్కడ ఆప్ అనేటువంటిది ఒక సర్వనామం ఉంది. నెక్స్ట్ అప్నే ఆప్ అనేటువంటిది ఇక్కడ ఒక సర్వనామం ఉంది. ఈ రెండిట్లో ఏమేమి వస్తుందండి? సర్వనామం మొత్తం 6 రకాలని చెప్పుకున్నాం హిందీలో. పురుషవాచక సర్వనాం, నిశ్చయవాచక సర్వనాం, అనిశ్చయవాచక సర్వనాం, ప్రశ్నవాచక సర్వనాం, సంబంధవాచక, అలాగే నిజవాచక సర్వనాం. సో ఇక్కడ ఇందులో చూసుకున్నట్లయితే మధ్యం పురుషు అంటే పురుషవాచకలో 3 ఉంటాయి. మధ్యం పురుష, ఉత్తమ పురుష, అన్య పురుష అని. ఉత్తమ పురుష అంటే ఫస్ట్ పర్సన్, మధ్యం పురుష అంటే సెకండ్ పర్సన్, అలాగే
అన్య పురుష అంటే థర్డ్ పర్సన్ అని వస్తుంది. సో ఉత్తమ పురుషులో మే అని వస్తుంది అంటే నేను, మధ్య పురుషులో నువ్వు అంటే ఆప్ అని వస్తుంది. అలాగే థర్డ్ పర్సన్లో యహ్ వహ్ అంటే ఇతడు అతడు ఆమె అని వస్తాయి. సో ఇక్కడ మనకి ఆప్ అంటే మధ్యం పురుషం చేస్తుంది కాబట్టి మరి ఎక్కడైతే అక్కడ కనిపిస్తుందో మీకు ఇక్కడ మధ్యం పురుషం అని చెప్పేది రెండు ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకేనా. సో రెండు ఆప్షన్లు కనిపించినప్పుడు దాన్ని ఆర్డర్ అనేది చెక్ చేసుకోవాలి. అప్నే ఆప్, అప్నే ఆప్ అంటే తనకు తానుగా, స్వయంగా. స్వయం అంటే ఇక్కడ హిందీలో నిజవాచి అని ఉంది. నిజవాచి అంటే తనకు తానుగా అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ మరి ఆప్షన్ మనకి ఫస్ట్ది మనకి ఇక్కడ మధ్యం పురుషు, సెకండ్ది నిజవాచి కాబట్టి ఇక్కడ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇలా మనం క్వశ్చన్ అనేటువంటిది సాల్వ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ 5వ చూడండి. कर्मधारय समास है. ऑप्शन ए पतझड़, ऑप्शन बी त्रिफला, ऑप्शन सी गाँव शहर, ऑप्शन डी నీలకమల్. కర్మధారయ సమాసం అడుగుతున్నారు. సమాసం అంటే రెండు పదాల యొక్క కలయిక, సంక్షిప్తీకరణం అంటారు. ఇందులో మొత్తం 6 సమాసాలు అయితే ఉంటాయి. సో 6 కూడా అవిభావు, ద్వంద్వ సమాసు, బహువ్రీహి సమాసు, తత్పురుష సమాసు, కర్మధారయ సమాసు, దిగు సమాసు అని. ఓకే, సో ఇందులో ఏది అని చెప్పేసి అడుగుతున్నారు. సో పతజడు అంటే మనకి ఇక్కడ బహువ్రీహి అవుతుంది. బహువ్రీహి అంటే ఇది ఆకురాలు కాలము అని చెప్పేసి వస్తుంది. అంటే ఆకురాలు కాలం అంటే ఒక పేరు ఉంటుంది దానికి. సో అట్లాంటిది అదొక పేరు కాబట్టి ఇది బహువ్రీహి సమానం. త్రిఫల అంటే 3 అనేటువంటి నెంబర్ కనిపిస్తుంది కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుంది, ద్విగు అవుతుంది. నెక్స్ట్ గావ్ షహర్ అంటే ఇక్కడ 2 ఇంపార్టెన్స్ ఉన్నాయి కాబట్టి ద్వంద్వ అని చెప్పేసి కనిపిస్తుంది, ద్వంద్వ సమాస్. నీలకమలు, సో నీలకమట్టు మనకి ఇక్కడ ఒక విశేషణము ఉంది కాబట్టి ఏ సమాసంలో అయితే మనం విశేషణము విశేషత అనేటువంటిది పొందుతామో అక్కడ మనకు ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకు నీలకమల్ అనేటువంటి పదము ఇక్కడ తెలుస్తుంది. ఎందుకు అంటే కమల్ అంటే ఒక ఫ్లవర్, అది ఎలా ఉందంట, కలరు నీలి రంగులో ఉందంట. సో అందుకని దాని యొక్క గుణము, దాని యొక్క విశేషణం ఏంటంటే నీలము అనేటువంటి ఒక విశేషం. సో ఇక్కడ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మరి అలాగే నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 6వ ప్రశ్న ఇక్కడ చూడండి. హాత్ కంగన్ కో ఆర్సీ క్యా, లోకోక్తి సే తాత్పర్య హే. లోకోక్తులు, ముహావరలు ఇవన్నీ కూడా వస్తాయి. సో ఇలాగా మరి తెలుగులో ఉంటాయి కదా సామెతలు, జాతీయం అని చెప్పేసి ఇక్కడ ఒక రకంగా మీరు సామెత అనుకోవచ్చు. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే హాత్ మే కంగన్ పహన్నే వాలోं को आरसी की जरूरत नहीं होती. ऑप्शन बी जो संकल्प रूपी कड़ा धारण करता है वह आलसी नहीं हो करता. ऑप्शन सी प्रत्यक्ष को किसी प्रमाण का आवश्यकता नहीं होती. ఆప్షన్ డి కోయి నహి అంటే ఏది కాదు అని అర్థము. అయితే ఇక్కడ మటుకు మనకి ఆప్షన్ ఇక్కడ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ప్రత్యక్షో కిసి కారణ్ కా ఆవశ్యకత నహి హోతి అంటే ఏదైనా మనకి ప్రూఫ్ ఉన్నప్పుడు ఇంకా దానికి ఇంకా ఏది అవసరం లేదన్నట్టుగా దీని యొక్క అర్థం అనేటువంటిది వస్తుంది ఇది. సో అందుకనే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 7వ ప్రశ్న చూడండి. నిమ్న మే సే కౌన్ సా కథన్ సత్య నహి హై. కింది వాణిలో ఎటువంటి స్టేట్మెంట్, కథన్ అంటే స్టేట్మెంట్, సత్యం అంటే రైట్, నహి అన్నాడు. నహి అంటే కానిది, అంటే కరెక్ట్ స్టేట్మెంట్ కానిది ఏది అంటున్నాడు. నిమ్న మేస అంటే కింది వాటిలో కరెక్ట్ స్టేట్మెంట్ కానిది ఏది అని అంటున్నారు. ఆప్షన్ ఇక్కడ ఏ చూసుకున్నట్లయితే రాళ్ళు ఉంటే వ్యంజన హే. ఆప్షన్ బి ఈ స్వర హే. ఆప్షన్ సి బా దంత వ్యంజన హే. ఆప్షన్ డి హిందీ వర్ణమాల మే 53 వर्ण होते हैं. ఓకేనండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందుకు సరైన సమాధానం మనకి ఆప్షన్ ఇక్కడ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది ఎందుకంటే ఇది రాంగ్, ఇదే రాంగ్ కాబట్టి మనకి ఇక్కడ రైట్ అవుతుంది. ఎందుకంటే నహి అన్నాడు కాబట్టి మనకు అదే కావాలి. చూడండి, లుంటిత్ వ్యంజన్ అంటే రాని ప్రకంపిత వ్యంజను, లుంటిత్ వ్యంజన్ అని హిందీలో అంటారు. అలాగే ఈని స్వర్ అంటే ఇవన్నీ కూడా ఆ నుంచి అహ వరకు స్వర్ కిందికి వస్తాయి, అవు వరకు. మరి నెక్స్ట్ సి చూసుకున్నట్లయితే బా దంతు వ్యంజన్ హే. దంతు వ్యంజన్ అంటే తాత దాద నా అనేటువంటి ఎక్కడైతే ఉంటాయి ఈ తావర్గం అంతా కూడా మనకి దంతు వ్యంజన్లో వస్తుంది. సో ఈ బా అంటే దేంట్లో వస్తుంది, మనకి పావర్గ్లో వస్తుంది. పావర్గ్లో వస్తుంది అంటే అది ఓస్ట్ వ్యంజన అని అవుతుంది. ఓకే, పావర్కి వచ్చేసంతా కూడా ఓస్ట్ వ్యంజన అంటే మన యొక్క పెదవులతో ఉచ్చారణ ఇస్తామన్నమాట. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టు హిందీ వర్ణమాల మే 53 వर्ण होते हैं. అయితే ఆగస్టు 2024 22 తారీఖు వరకు 21 తారీఖు వరకు కూడా మనం దీన్ని 52గానే తీసుకున్నాం. కానీ ఆ తర్వాత హిందీ నిదేశాలయం అని చెప్పేసి వారి యొక్క మానకీకరణకు సంబంధించి ఒక పీడిఎఫ్ అనేది విడుదల చేశారు. అందులో 53వ అక్షరాలు ఉంటాయని చెప్పేసి అన్నారు. 53 అక్షరం మీకు అడిగితే కనుక మీరు గుర్తుపెట్టుకోగలరు. ఇలాంటి ఒక అక్షరం ఉంటుంది అనమాట. ఇది మనకి 53వ అక్షరం అవుతుంది. దీన్ని విశిష్ట వ్యంజన అని అంటారు. ఓకేనా. సో ఇలాగా ఆప్షన్ మనకి సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 8వ ప్రశ్న చూడండి. తద్భవ్ శబ్ద హే అంటే మనకి ఇక్కడ ఏది వస్తుంది చూడండి. తద్భవ్ శబ్ద హే అంటే మనకి ఇక్కడ ఏది వస్తుంది. ఆప్షన్ ఏ ఓజా, ఆప్షన్ బి కూపు, ఆప్షన్ సి పుస్తకం, ఆప్షన్ డి నేత్రు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చూడండి ఈ పుస్తకు, కూపు, నేత్రు అనేటువంటి ఇవన్నీ కూడా మనకి సంస్కృత పదాల కిందకి వస్తాయి. అలాగే
ఇక్కడ ఓఝా ఓఝా అని అంటే అదేం దీనికి వస్తుంది అంటే మనకి ఓఝా అంటే ఇందులో ఉపాధ్యాయ అనేటువంటి అనుకుంటూ అది మనకి ఓజా కిందకైతే రావడం జరిగింది కాబట్టి ఇక్కడ ఆప్షన్ మనకి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 9వ ప్రశ్న, ముహావరా డాష్ శబ్ద హే. ముహావరా ఎటువంటి శబ్దము అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ గ్రీకు పదమా, హిందీ పదమా, అరబీ పదమా, అంగ్రేజీ పదమా. అంగ్రేజీ అంటే ఇక్కడ ఇంగ్లీషు, గ్రీక్ వర్డ్, హిందీ వర్డ్, అరబీ వర్డ్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీని యొక్క అర్థం తెలుసుకుంటే మనకి వాగ్ధార అని వస్తుంది. ఓకేనా, వాగ్ధార అని అంటారు. సో అదేంటిది ముహావరా అంటే అర్థం. అయితే ఇప్పుడు వాగ్ధార అన్నప్పుడు మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మరి ఎవరైతే ఆప్షన్ సి ఇస్తున్నారో ఏకదం రైట్ అండి. మనకి అరబీ వర్డ్ అనేటువంటిది వచ్చింది. ఓకే, నెక్స్ట్ 10వ ప్రశ్న చూడండి. ఇది చాలా జాగ్రత్తగా చేయండి, మంచి ప్రశ్న ఇది. నిమ్నలిఖిత్ మే సే సహీ వాక్య కౌన్ సా హై. కింది వాటిలో కరెక్ట్ ఉన్నటువంటి వర్డ్ సెంటెన్స్ ఏంటిది అని అడుగుతున్నారు. కేశవ్నే ఓకే, ఇక్కడ కేశవ్నే రామచంద్రిక అని ఉండాలి. ఇక్కడ రామచంద్రన్ టైప్ అయింది. సో రామచంద్రిక ఓకే, అది ఎట్లైనా ఓకే, కానీ మనకు సెంటెన్స్ స్ట్రక్చర్ కట్టుకుంటే సరిపోతుంది. కేశవ్నే రామచంద్రిక నామక్ గ్రంథ్ బనాయా. ఆప్షన్ బి కేశవ్నే రామచంద్రిక నామక్ కావ్య గ్రంథికి రచనకి. ఇక్కడ కావ్య గ్రంథికి రచనకి అని ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి సంకేత్ केशव ने रामचंद्र का नामक काव्य ग्रंथ का निर्माण किया. ఆప్షన్ డి ఉపరిక్త్ సభీ వాక్య సహీ హై. అంటే పైన ఇచ్చిన వాక్యాలు అన్నీ కూడా కరెక్ట్ అని అడుగుతున్నారు. అయితే దీనికి మనం కరెక్ట్ చేసుకుంటే కొంచెం నేను ఇక్కడ అనుకున్నది ఇక్కడ ఏంటంటే కావ్య గ్రంథి అని ఉంది కదా, ఈ గ్రంథి దగ్గర మనకి ఇక్కడ గ్రంథ్ అని ఉండాలి. ఓకే, ఇది గ్రంథ్ అనుకుంటే ఇది ఇక్కడ రామచంద్రిక అని ఉంటుంది. ఓకే, సో హిందీలో యాక్చువల్గా ఈ కేశవ్ దాస్ అనే ఒక రైటరు కేశవ్ దాస్ ఇక్కడ రావాల్సిందే మామూలుగా అంటే. సో కేశవ్ దాస్ రామచంద్రిక నామక్ కావ్య గ్రంథ బనాయా. అంటే కేశవ్ దాస్ అనేవాడు రామచంద్రిక అనే గ్రంథాన్ని నిర్మించాడు, అంటే తయారు చేశాడు. అంటే తయారు చేయడం కుదరదు కదా. సో నెక్స్ట్ సెకండ్ చూసుకున్నట్లయితే కేశవ్ దాస్ నే రామచంద్రిక నామక్ కావ్య గ్రంథికి రచనకి. సో ఇక్కడ మనకి సెంటెన్స్ కరెక్ట్ ఉంది. నెక్స్ట్ సి చూడండి. కేశవ్ నే రామచంద్రిక నామక్ కావ్య గ్రంథిక నిర్మాణ్ కియా. ఈ నిర్మాణం అంటే నిర్మించడము కదా. సో నిర్మించడము కాబట్టి ఇది కాదు, మనకి రాశారు అని వస్తే సరిపోతుంది, కానీ మనకి ఇది రాంగ్. సో ఈ రెండు పోయినప్పుడు ఆటోమేటిక్గా ఇది పోతుంది. సో మనకి ఆప్షన్ ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి కేశవ్ దాస్నే రామచంద్రిక నామక్ కావ్య గ్రంథికి రచనకి అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం. ఇక్కడ మనం మొత్తం ఇవాళ 10 క్వశ్చన్లు అయితే చేసుకోవడం జరిగింది. మీకు ఎలా అనిపించింది, ఈజీ, హార్డ్, మోడరేట్, అలాగే మీ ఫీడ్బ్యాక్ సజెషన్స్ అన్ని కూడా కింద కామెంట్ రూమ్ తెలియజేయండి. దాన్ని తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఆ విధంగా క్లాసులు కూడా చేస్తాను. యూస్ఫుల్ అయితే కనుక, అలాగే ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక, నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన సింబల్కి ఆల్ క్లిక్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. చూస్తున్న ప్రతి ఒక్కరికి, కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ రేపు ఉదయం 10 గంటలకు కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.